వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మిడిల్ ఈస్ట్ ఎప్పుడు ఏ క్షణాన బద్దలవుతుందో తెలియని ఒక అగ్ని పర్వతం. ఇప్పుడు ఆ ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందంటే వెంటనే ఇరాన్ విడిచిపెట్టి ప్రాణాలతో స్వదేశానికి వచ్చేయండి అంటూ భారత ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్లో చదువుకుంటున్న విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు ఎవరైనా సరే ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని ఇండియాకు వచ్చేయాలని టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ అల్టిమేటం పాస్ చేసింది. అసలు సడన్ గా ఇరాన్లో ఇంత భయానక వాతావరణం ఎందుకు నెలకొంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన ఆ 15 రోజుల డెడ్ లైన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? జెనీవా వేదికగా జరగబోయే న్యూక్లియర్ టాక్స్ విఫలమైతే గల్ఫ్ దేశాలు అగ్నిగుండగా మారడం ఖాయమేనా? యుద్ధం తప్పదా? ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రపంచానికి ఇప్పుడు ఇరాన్ రూపంలో మరో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్స్ విషయమై అటు వాషింగ్టన్కు ఇటు టెహ్రాన్కు మధ్య జరుగుతున్న కోల్డ్ వారు ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదని నిర్ణయించింది. ఇరాన్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఒక కఠినమైన అడ్వైజరీ జారీ చేసి జనవరిలో అప్రమత్తంగా ఉండండి అని చెప్పిన ఎంబసీ ఇప్పుడు ఏకంగా దేశం విడిచిపెట్టి వచ్చేయండి అని ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఒకవైపు ఇరాన్లో అంతర్గతంగా విద్యార్థుల ఆందోళనలు జరుగుతుండటం, మరోవైపు ట్రంప్ డెడ్లైన్ విధించడంతో భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలతో టెహ్రాన్లోని ఇండియన్ అత్యవసర ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు తక్షణమే అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాల ద్వారా లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా ఇరాన్ విడిచిపెట్టాలని సూచించింది. ఎప్పుడు ఏ క్షణం ఎయిర్ స్పేస్ క్లోజ్ అవుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ప్రయాణానికి, ఇమిగ్రేషన్కు సంబంధించిన పాస్పోర్టులు, ఐడి కార్డులు ఎల్లప్పుడూ చేతిలోనే ఉంచుకోవాలని స్పష్టం చేసింది. ఆందోళనలు, నిరసనలు జరిగే ప్రాంతాలకు అస్సలు వెళ్లకూడదని సూచిస్తూ సహాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లను, అలాగే ఈమెయిల్ను, ఐడిని అందుబాటులో ఉంచింది. భారత్ ఇంత అర్జెంటుగా అలర్ట్ జారీ చేయడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం. ఇరాన్ తన అణ్వాయుధ తయారీని ఆపేయాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. దీనికోసం ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 26 నాడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో అత్యంత కీలకమైన చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చల నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్కు బహిరంగ వార్నింగ్ ఇచ్చారు. మాతో ఒక ఒప్పందానికి రండి, లేదంటే మీరు ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణయించుకోవడానికి మీకు 10 నుంచి 15 రోజుల సమయం చాలు అని తేల్చి చెప్పారు. ఈ 15 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు ఖాయమనే సంకేతాలు వస్తాయి. ఒకవైపు అమెరికా దాడి చేస్తుందనే భయం ఇరాన్ ప్రభుత్వాన్ని వెంటాడుతుంటే, మరోవైపు దేశం లోపల అంతర్గత అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇరాన్ విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా రెండో రోజు భారీ నిరసనలకు దిగారు. వీధులన్నీ రణరంగంగా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాతే మన దేశ పౌరులు అక్కడ చిక్కుకుపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా భారత్ హెచ్చరికలు జారీ చేసింది. అటు అమెరికా, ఇటు ఇరాన్ దేశాలు పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తుండటంతో గల్ఫ్ దేశాలన్నీ భయం గుప్పెట్లో ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే వస్తే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన పౌరులను సురక్షితంగా రక్షించుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది.